హాయ్ హలో. నిన్న చెప్పాను కదా 24,925 దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అండ్ మార్కెట్ ఏదో ఒక యావరేజ్ సపోర్ట్ 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లో ఒక యావరేజ్ సపోర్ట్ తీసుకొని పైకి అనేది ర్యాలీ జరుగుతుంది టిల్ 25,050. ఇది మన టార్గెట్ వచ్చింది. ప్లస్ ఈరోజు నా గ్రూప్లో అప్డేట్ చేయడం జరిగింది. 25,000 ఆర్ 25,050 దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి దానికి గల కారణాలు కూడా చూపిస్తాను. ప్రజెంట్ 4 అవర్స్ 25,202, ఇంకొక లైనే పెండింగ్ ఉంది. 25,000 వరకు 50 వరకు ఆల్మోస్ట్ 637 దగ్గర నుంచి 25,050 అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ వన్ సైడ్ ర్యాలీ అనేది మనం క్యాచ్ చేయడం జరిగింది. మొత్తం డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, అండ్ మనం ఫస్ట్ గీసుకున్న ఫిబోనసీ లైన్ లాస్ట్ 4 డేస్ నుంచి ఈ వ్యూ ఆధారంగానే నేను మార్కెట్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,205. సో ఓకే, కానీ అంతకన్నా ముందే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగవచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే 25,000 అనేది రౌండ్ ఫిగర్ అవడం వల్ల కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఆ రేంజ్ బౌండ్ మార్కెట్ జరిగి మళ్ళీ పైకి వెళ్తాదేమో అని నా అనుమానం. బట్ ఇంట్రాడే వరకు వచ్చినప్పటికీ 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ సో నాన్ స్టాప్గా ప్రైస్ అనేది ర్యాలీ అనేది జరిగిపోయింది. సో ఎక్కడ కూడా 24,800 దగ్గరలో మనకి ప్రైస్ అనేది 5 మినిట్స్ 50 యావరేజ్ టచ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మినిమం రీట్రేస్ అవ్వలేదు. సో ప్రైస్ అనేది రేపు నా వ్యూ ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ మినిమం 5 మినిట్స్ 50, 3 మినిట్స్ 50 కాదండి, క్లియర్గా వినండి. 5 మినిట్స్ 50 యావరేజ్ సపోర్ట్ తీసుకొని 25,203 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మ్యాక్సిమం నా గెస్ రేపైతే ఇది జరగకపోవచ్చు. రేపైతే మ్యాక్సిమం ఇది రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉంది. అండ్ లేదు చిన్న ప్రైస్ మూవ్ మాట్లాడుకుంటే సో జస్ట్ ప్రైస్ యాక్షన్ చూసుకుందాం. ప్రైస్ అనేది ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ 24,840 ఈ ప్లేస్లో బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో రీటెస్ట్ జరగాలి అంటే అది కొద్దిగా పెద్ద జోన్ కాబట్టి నేను చిన్న టైం ఫ్రేమ్లో యావరేజ్లో వాడదామని చెప్పేసి చెప్తున్నాను. సో 25,000 మళ్ళీ ఒక్కసారి బ్యాక్ రీటెస్ట్ జరిగి ఏదో ఒక యావరేజ్ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ మూవ్ అనేది స్టార్ట్ అవుతుందని నా గెస్సింగ్. అప్పుడు ప్రైస్ అనేది మళ్ళీ ఫాలో అవుదాం. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ఆల్రెడీ బై చేయమని చెప్పాను. పెద్దగా మూవ్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు, బట్ లాస్లో అయితే లేము. ఎందుకంటే 4 అవర్స్ చూడండి ఆల్మోస్ట్ 1240 ఈ రేంజ్లో బై చేయించాను. ప్రజెంట్ అదైతే ప్రాఫిట్లోనే ఉంది. ఎస్పెషల్లీ నిన్న నేను జియో ఫైనాన్స్ అప్డేట్ చేశాను. మీరు నిన్నటి వీడియో అప్లోడ్ అంటున్నాను. నిన్నటి వీడియో కనుక చూసుంటే జియో ఫైనాన్స్ అనేది ఖచ్చితంగా బై చేయండి అని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు జియో ఫైనాన్స్ మీరు చార్ట్ చూసినట్టయితే 5 మినిట్స్లో చూడండి, మీకు క్లియర్లీ 5 మినిట్స్లో ఎన్నిసార్లు యావరేజ్ సపోర్ట్ తీసుకుందో చూడండి. తీసుకున్న తర్వాత నాన్ స్టాప్ బుల్. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏ చార్ట్ అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా ఓపెనింగ్లోనే బై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ అది 5 మినిట్స్ 50 ఆ 3 మినిట్స్ 50లో మీకు సపోర్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే అది బై చేయాలి. సో జియో ఫైనాన్స్ ఇంకా నా దృష్టిలో ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని మూవ్ వచ్చేసి మీకు లాంగ్ టర్మ్ వ్యూ నేను చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి చాలా పెద్ద టార్గెట్లే పెండింగ్గా ఉన్నాయి. ఇది ఇంకా అసలు చిన్న మూవ్. ఇది 5% ప్రాఫిట్ 3% ప్రాఫిట్ కోసం నేను చెప్పట్లేదు. ఆల్మోస్ట్ 300 to 400% ప్రాఫిట్ అంటే మినిమం 1,200 1,500 పైకి వెళ్తుందని చెప్పేసి నేను జియో ఫైనాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ గోల్డ్ నేను మీకు చెప్పుకుంటూనే వచ్చాను, ఇది నాన్ స్టాప్ బై ట్రెండ్లోనే ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సెల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎనీ యావరేజ్ సపోర్ట్తో మీరు ఏం చేసుకున్నా సరే ఇంట్రాడే వరకు 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్, ఈ 3 మినిట్స్ చేయకూడదు. ఎందుకంటే 3 మినిట్స్ అనేది దీనికి చిన్న టైం ఫ్రేమ్. చూడండి యావరేజ్ దగ్గర మనకి క్లియర్గా రిజెక్షన్ కనబడితే ఏం జరిగింది.
ప్రతిసారి యావరేజ్ దగ్గర రిజెక్షన్ కనబడిన ప్రతిసారి ఏం జరిగింది? యావరేజ్ దగ్గర రిజెక్షన్ వస్తే కామ్గా ఒక గ్రీన్ క్యాండిల్ చూసి బై చేయొచ్చు, ఒక రెడ్ క్యాండిల్ చూసి సెల్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను, ఇది నాన్ స్టాప్ అప్ ట్రెండ్లోనే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని టార్గెట్లు ఆల్మోస్ట్ 4000 ప్లస్లోనే ఉన్నాయి. సో రేపటి కోసం ఒక స్టాక్ బజాజ్ ఫైనాన్స్. ఎనీ చార్ట్ చూసినప్పుడు వీక్లీ దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఎనీ స్టాక్ సో మీరు చూసినట్టయితే వీక్లీలో ఆల్రెడీ బ్రేక్అవుట్ అనేది జరిగింది. బ్రేక్అవుట్ అనేది జరిగిన తర్వాత డైలీలో మీకు ఆల్రెడీ రీటెస్ట్ కూడా అయింది. రీటెస్ట్ అయిన తర్వాత ఈరోజే ఫస్ట్ డే గ్రీన్ క్యాండిల్ చూసారా, ఇక్కడ పర్ఫెక్ట్గా మార్నింగ్ స్టార్ అనేది ఫామ్ అవడం అనేది జరిగింది. సారీ, రెక్టాంగిల్ కాదు, ఫిబోనసీ. వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, నేను బేసిక్ బిగినర్ని ఇంకా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 50-60 గోల్డెన్ రేషియో దగ్గరలో మీకు మార్నింగ్ స్టార్ క్యాండిల్లా ఫామ్ అవుతుంది. సో రేపు నుంచి నాన్ స్టాప్గా ఇది ఇంకా బయింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ప్రజెంట్ 2033. సో బజాజ్ ఫిన్సర్. సో ఇక నుంచి ఇది నాన్ స్టాప్గా నెక్స్ట్ బయింగ్ మూవ్ అనేది జరగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఇది నాకు తెలిసి డైలీలోని యావరేజ్ సపోర్ట్ తీసుకుంది, వీక్లీలోని యావరేజ్ సపోర్ట్ తీసుకుంది, ప్లస్ ఫిబోనసీ సపోర్ట్ కూడా తీసుకుంది, ప్లస్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగిపోయింది. సో నాన్ స్టాప్ ఇది బయింగ్ జరిగే అవకాశం ఉంది. దట్స్ ఇట్. ఈరోజు కొద్దిగా టైం తక్కువ ఉంది, మిగతాదంతా రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై.